మీరు తాగే నీళ్లు, తినే ఆహారం, పీల్చే గాలి ఇవన్నీ ప్లాస్టిక్ కణాలతో కలుషితమై ఉన్నాయని తెలుసుకుంటే భయంకరంగా అనిపిస్తుంది. ఈ చిన్న ప్లాస్టిక్ కణాలు లేదా మైక్రో ప్లాస్టిక్స్ మన శరీరంలోకి నిత్యం ప్రవేశిస్తున్నాయి. మీరు ఇష్టపడి తాగే సాఫ్ట్ డ్రింక్స్, తినే ఉప్పు, తేనెలో కూడా మైక్రో ప్లాస్టిక్స్ కలుషితమై ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నివేదిక ఇచ్చిన దాని ప్రకారం 90% బాటిల్డ్ వాటర్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయని తేలింది. మన ఆరోగ్యం పైన ఈ ప్లాస్టిక్స్ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుందా? ఈ వీడియోను పూర్తిగా చూడండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మైక్రో ప్లాస్టిక్స్ అంటే నానో ప్లాస్టిక్స్ అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. మైక్రో ప్లాస్టిక్స్ అంటే 5 మిల్లీమీటర్ల కన్నా చిన్నగా ఉండే ప్లాస్టిక్ ఇవి. నానో ప్లాస్టిక్స్ అంటే మరింత చిన్నవి, 1 మైక్రోమీటర్ కన్నా చిన్నవి. ఇవి మన కంటికి కనిపించకపోయినా కూడా శరీరంలో బాగా పెద్ద ప్రభావాలను కలిగిస్తాయి. వీటిలో 2 రకాలు ఉంటాయి. ప్రైమరీ మైక్రోప్లాస్టిక్, సెకండరీ మైక్రోప్లాస్టిక్స్ అని. మన ఫేషియల్ స్క్రబ్స్, సింథటిక్ దుస్తులు, పరిశ్రమ ఉత్పత్తుల నుంచి ప్రైమరీ మైక్రోప్లాస్టిక్స్ వస్తాయి. ఇప్పుడు చిన్న చిన్న ప్లాస్టిక్ కట్ అయ్యి వచ్చినప్పుడు దాన్ని సెకండరీ మైక్రోప్లాస్టిక్స్ అని అంటారు. ప్రతి వారం సగటున 5 గ్రాముల మైక్రోప్లాస్టిక్ తింటున్నాం మనం. ఇది ఒక క్రెడిట్ కార్డుతో సమానం. సో ఈ కొన్ని స్టడీస్ని చూద్దాం మనం. డాక్టర్ మార్ఫెల్లా నేతృత్వంలో ఎన్ఈజేఎంలో ఒక స్టడీ పబ్లిష్ అయింది. ఇందులో 257 మంది కెరోటిడ్ ఆర్టరీల్లో మైక్రోప్లాస్టిక్స్ ఉంటాయని కనుక్కున్నారు. ఇవి ఉన్న వాళ్ళకి, ఇవి లేని వాళ్ళకి స్టడీ చేసి చూస్తే గుండె నొప్పి కానీ, స్ట్రోక్ కానీ, మరణాలు కానీ 4% ఎక్కువ ఉంటుందనేది ఈ స్టడీలో తెలిసింది. ఇది ఎన్ఈజేఎం అని అత్యంత ప్రతిష్టాత్మకమైన జర్నల్లో 2024లో పబ్లిష్ అయింది. అదేవిధంగా డాక్టర్ ఎర్హాన్ డోమెరెల్లి అనే ఆయన నేతృత్వంలో ప్రోస్టేట్ గ్లాండ్స్లో కూడా మైక్రోప్లాస్టిక్స్ ఉంటాయని గుర్తించారు. ఇవి హార్మోన్ నియంత్రణ పైన ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయనేది దాంట్లో తెలుస్తూ ఉంది. అదేవిధంగా 2024లోనే సావోపోలో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు మెదడు లోపల ఆల్ఫాక్టరీ బల్బ్ లోపల మైక్రోప్లాస్టిక్స్ ఉంటాయని కనుగొన్నారు. దీనివలన న్యూరో ఇన్ఫ్లమేషన్ అని కానీ, మతిమరుపు లాంటి సమస్యలకి ఈ మైక్రోప్లాస్టిక్స్ ద్వారా అవకాశం ఉంటుంది అనేది మనకు తెలుస్తూ ఉంది. ఇదే కాకుండా గర్భిణీ స్త్రీలను చూసి వాళ్ళల్లో ప్లసెంటాలో చూసినప్పుడు ఆ ప్లసెంటాస్లో కూడా మైక్రోప్లాస్టిక్స్ ఉంటాయని డాక్టర్ ఆంటోనియా రగుసా అధ్యయనంలో కనుక్కున్నారు. ఇవి గర్భస్థ శిశువుల అభివృద్ధిని ప్రభావితం చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది. అంటే మైక్రోప్లాస్టిక్స్ ఏ రకంగా ఉన్నాయంటే మెదడులో కావచ్చు, ప్రోస్టేట్లో కావచ్చు, బ్రెయిన్లో కావచ్చు, ప్లసెంటాలో కావచ్చు, వీటన్నిటిలోనూ ఉంటున్నాయి. ఇదే విధంగా బ్రిటన్లో 2022లో హీథర్ లెస్లీ అని ఆయన ఆ రక్త నమూనాలు తీసినప్పుడు 80% మందిలో మైక్రోప్లాస్టిక్స్ గుర్తించారు. కాబట్టి మొత్తం బాడీ మొత్తం మీద వస్తున్న ఈ మైక్రోప్లాస్టిక్ వల్ల అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు రావచ్చు. ముఖ్యంగా గుండె జబ్బులు చూసుకుంటే రక్తనాళాల్లో ప్లాస్టిక్ చేరి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందేమో అన్న అనుమానం ఉంది. న్యూరో ఇన్ఫ్లమేషన్ అంటే నానో ప్లాస్టిక్స్ మెదడు లోపలికి చొరపడి మతిమరుపు కానీ, మానసిక సమస్యలకు కానీ దారితీసే అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ రసాయనాలు హార్మోన్ వ్యవస్థకు కూడా హాని చేసే అవకాశం ఉంది. పురుషుల శుక్ల కణాలు కూడా నాణ్యతని కొంతమేరకు సంతానోత్పత్తి సమస్యలను కూడా కలగజేసే అవకాశం ఉంటుంది. ఇవి తగ్గించడానికి కొన్ని సూచనలు ఉండాలి. ఇప్పుడు మీరు కాఫీ టీ తీసుకున్నారనుకోండి, ప్లాస్టిక్ బ్యాగ్స్లో ఇస్తున్నారు, అలా తీసుకోకండి. ఫ్లాస్క్లో కానీ ఏదైనా తీసుకోండి. ప్లాస్టిక్ బాటిల్లో కానీ, కంటైనర్లో కానీ మైక్రోవేవ్లో వేడి చేయకండి. కర్రీస్ ఏమన్నా కర్రీ పాయింట్ నుంచి తీసుకుంటే ప్లాస్టిక్ వాటిలో కాకుండా మన క్యారియర్స్ తీసుకొని చేసుకోండి. అదేవిధంగా ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ తాగకండి. కొంత ప్రభుత్వం కూడా వీటిని నిరోధించడానికి కొన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మనకి ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకోవాలంటే ఈ మైక్రోప్లాస్టిక్స్ పైన మరింత అవగాహన కల్పించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. మరికొన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. సో మైక్రోప్లాస్టిక్స్ని నియంత్రించడానికి ప్రభుత్వం ప్లాస్టిక్ని బ్యాన్ చేయటమే కాకుండా మైక్రోప్లాస్టిక్స్ ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతున్నాయి అనేది తెలుసుకొని దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చివరగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మైక్రోప్లాస్టిక్స్ అనేవి మనం కంప్లీట్గా అవాయిడ్ చేసే అవకాశం లేదు. మనకి ఏదో ఒక విధంగా బాడీలోకి మైక్రోప్లాస్టిక్స్ వెళ్ళిపోతుంటాయి. మన గాలి పీల్చే దాంట్లో వెళ్ళిపోతుంటాయి, మనం ఆహారం కానీ వాటర్ కానీ తీసుకుంటే వెళ్ళిపోతూ ఉంటుంది, మన స్కిన్ మీద నుంచి కొన్ని కాస్మెటిక్ పరికరాల ద్వారా కూడా వెళ్ళిపోతుంటాయి. సో ఈ రకంగా ఇంత మైక్రోప్లాస్టిక్స్ మన బాడీలోకి వెళుతున్నాయని తెలుసు మనకి. కానీ ఆ మైక్రోప్లాస్టిక్స్ మన హెల్త్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందని 2024లో
సుమారుగా ఖచ్చితంగానే తెలుసుకోవడం జరిగింది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఇవి హానికారకాలే. అయితే వీటిని తగ్గించుకోవడానికి మనం ఏం చేయాలి? ప్లాస్టిక్ బాటిల్స్‌లో వాటర్ తాగకుండా ఉండటం, మన ఫిల్టరేషన్ సిస్టమ్స్‌ని ఎయిర్ గానియండి, వాటర్ గానియండి ఫిల్టరేషన్ సిస్టమ్స్ బెటర్ చేసుకోవటం. మనం కర్రీస్ తెచ్చుకుంటే గనక ప్లాస్టిక్ సంచుల్లో తీసుకోకుండా మనం మన క్యారియర్‌లోనే తీసుకోవటం. కాఫీ, టీ తీసుకుంటే ఫ్లాస్క్‌లో తీసుకోండి. ప్లాస్టిక్ బ్యాగ్స్‌లో తీసుకోకండి. ఏదన్నా మైక్రోవేవ్‌లో వేడి చేసేది ఉంటే ప్లాస్టిక్ వాటిల్లో వేడి చేయకండి. గ్లాస్ గానీ, పింగాణి గానీ ఉపయోగించుకోండి. ఈ విధమైన జాగ్రత్తలు మనం తీసుకుంటే కొంత మేరకు మనం మైక్రో ప్లాస్టిక్స్ నుంచి మనం కాపాడుకునే అవకాశం ఉంది. ఇంకా పరిశోధనలో ఏమైనా తెలియచ్చు. ఇంకా హానికరం అని తెలియచ్చు. లేకపోతే పోను పోను ఇంత ప్రమాదం కాదేమో అని తెలియచ్చు. కానీ ఇప్పుడుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మాత్రం మైక్రో ప్లాస్టిక్స్ ఖచ్చితంగా మనకి హాని చేసే అవకాశం ఉంది కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మనం ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.